హితులారా సన్నిహితులారా ప్రపంచ ప్రఖ్యాత ప్రేక్ష మహాశైలారా అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోటా సినిమాస్ ఛానల్. మనం ఈ రోజునే ఒక 10 రోజుల కిందట ఒక ఛానల్లో తోటా సినిమాస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ చేసాం, లాంచ్ చేసాం. అందులో మా ఊరి సినిమా అని ఒక అద్భుతమైన బ్యూటిఫుల్ మెలోడీ, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో సాంగ్ రిలీజ్ చేసాం. అది చాలా వైరల్ అయింది. చాలా వైరల్ చేసినందుకు నా టీం టెక్నీషియన్స్ అందరికీను, ఆర్టిస్టులు అందరికీ కూడాను, అలాగే సుమారుగా 15,000 వ్యూస్ చాలా షార్ట్ టైంలో వెళ్ళడం ప్రేక్షకులందరికీ కూడా నా ధన్యవాదాలు. సరే, మన ఈ తోటా సినిమాస్ యూట్యూబ్ ఛానల్లో ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి వీడియో చేయకపోవడం జరిగింది, కొన్ని అనివార్య కారణాల వల్ల, నాకున్న పని ఒత్తిడి వల్ల. కానీ ఇప్పుడు ఇకపై అలా జరగకుండా చూసుకుంటాను. ఇక నుంచి ప్రతి వీక్లీకి 2-3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటిలో షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, క్రైమ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. అలాగే ఆ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లతో పాటు ఒక మూవీస్, కొత్త మూవీస్ రివ్యూస్ కావచ్చు, ఓల్డ్ సినిమా అనాలిసిస్లు కావచ్చు. అంటే ఈ అనాలిసిస్లు దేనికంటే నూతనంగా వస్తున్న ప్రతి డైరెక్టర్కి, ప్రతి రైటర్కి ఇది నేను కూడా సినిమా తీయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో ఒక మూవీ ఎనాలిసిస్లు చెప్పడం జరుగుతుంది ఈ ఛానల్లో. మీరు కంప్లీట్గా చూస్తూ ఉండండి. ఫస్ట్ టైంగా మూవీ లేదా వెబ్ సిరీస్లు ఎనాలిసిస్లు రివ్యూ చెప్పడం ఇప్పుడు జరుగుతుంది. ఈ మూవీ వెబ్ సిరీస్లో ఫస్ట్ టైంగా మనం ఈ రోజున ఒక కొత్త వెబ్ సిరీస్ని గురించి మనం మాట్లాడుకుందాం. వాటిలో ఉషా కిరణ్ మూవీస్, ఈటీవీ వారు ఎంతో ప్రతిష్టాత్మకమైన బ్యానర్. ఆ బ్యానర్లో ఎంతోమంది కళాకారులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఎంతోమంది పరిచయం చేసిన బ్యానర్ అది. ఆ బ్యానర్లో ఒక కథా రచయితగా నాకు కూడా అవకాశం వచ్చింది. కానీ అదే టైంలో వేరే ప్రొడ్యూసర్ నా కమిట్మెంట్ ఉండడం వల్ల నేను కాల్ వచ్చినప్పుడు వెళ్ళలేకపోయాను. కనుక ఆ ఛాన్స్ నేను వదులుకోవడం నాకు చాలా దురదృష్టకరం. సో ఇప్పుడు ఈటీవీ గురించి ఎందుకు చెప్తున్నానా అంటే, అందులోనే ఈటీవీ విన్లో ఈ రోజున అంటే ఒక 15-20 రోజుల కిందట స్ట్రీమింగ్ అయ్యి మంచి వైరల్ అవుతున్న ఈ #90s ఒక మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ఒక వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. అందులో ఒక సాంగ్ ఉంది. ఏం సాంగ్ అంటే వండర్ఫుల్ బ్యూటిఫుల్ సాంగ్ అది. మనం చాలాసార్లు చాలామంది ఒక మణిరత్నం గారు గీతాంజలి సినిమాలో ఒకే షాట్తో ఒక సాంగ్ని ఆ రోజు క్రియేట్ చేసేటప్పటికి చాలా ఇంట్రెస్టింగ్ అనుకున్నారు అప్పట్లో. తర్వాత అటువంటి ప్రయత్నం ఎవరు చేయలేకపోయారు. తర్వాత డియర్ కామ్రేడ్లో విజయ్ దేవరకొండ గారి సినిమాలో మళ్ళీ అదే ప్రయోగం చేశారు. అది కూడా చాలా హైలైట్ అయింది, సూపర్ అయింది. దాని తర్వాత మళ్ళీ అటువంటి ప్రయత్నం ఎక్కడ జరగలేదు. కొన్ని ఈ మధ్యన కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. కానీ ఈ మిడిల్ క్లాస్ బయోపిక్లో ఒక సాంగు, ఒక తండ్రికి కూతురు మెచ్యూర్ అయిన తర్వాత ఆ సాంగు ఎంత అత్యద్భుతంగా తీశారంటే డైరెక్టర్ ఆదిత్య, వండర్ఫుల్ అనమాట. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. ఒకే లొకేషన్లో, ఒకే ఫంక్షన్లో, ఒకే లొకేషన్, ఒకే ఫంక్షన్లో ఆ కుటుంబ సభ్యుల మధ్యలో ఆ వాసికి అనే అమ్మాయి, అంటే తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలుగా చేసిన అమ్మాయి ఇందులో శివాజీ గారు భారీగా నటించింది. అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుందండి తన శివాజీని, అంటే తన హస్బెండ్ని స్టేజ్ మీదకి అక్షంతలు రమ్మని. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. దీంట్లో అభినయ శిల్పం అంటారు. మనకి ఎన్నో శిల్పాలు ఉన్నాయి. ఆ శిల్పాల్లో 11 శిల్పాలు ఉన్నాయి. ఈ 11 శిల్పాల్లో అభినయ శిల్పం అని ఒకటి ఉంటారు. ఆ అభినయ శిల్పం ఆ వాసికి అనే అమ్మాయి ఇచ్చిందండి. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనమాట. ఆ శివాజీని తన భర్తని స్టేజ్ మీద రమ్మనేది. ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ సాంగు. అలాగే ఈ #90s, ఈ #90 అసలు ఏముంది ఇందులో? ఎందుకంత వైరల్ అవుతుంది, ఎందుకంత హైలైట్ అవుతుంది, ఎందుకంత ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుకుంటున్నారంటే, అద్భుతమైన కథ ఉందండి. సాధారణమైన జీవితాలు ఉన్నాయి. సాదా జీవితం. ప్రతి తెలుగుడు, ప్రతి భారతీయుడు, నేను మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ అందులో ఇమిడి ఉన్నాయన్నమాట. ఈ ఇమిడి ఉండడం, ఈ 90s అన్నది చాలా అద్భుతమైన యుగం అది. అంటే 1960 ముందు పారిశ్రామిక విప్లవం ఎలా అయితే వచ్చిందో, 1960 దగ్గర నుంచి హరిత విప్లవం అయితే ఎలా అయితే వచ్చిందో, ఈ 90s టైంకి వచ్చినప్పుడు కంప్యూటర్ యుగం అని ఒకటి వచ్చింది. ఈ కంప్యూటర్ యుగంలో 90s అన్నదని కంప్యూటర్ యుగం చాలా
అంటే ఆ రోజులకి ఈ రోజులకి మధ్యలో 90s అనేది ఒక వారధ లాంటిది. ఆ 90s పీరియడ్, ఆ 90s పీరియడ్లో ప్రతి ఒక్కరి జీవితం అమూల్యం అనమాట, చాలా అద్భుతం. అంటే ఆ జనరేషన్కి ఈ జనరేషన్ మధ్యలో ఉన్న 90s టైంలో తీసిన ఈ వెబ్ సిరీస్ అంత హైలైటెడ్గా ఉందన్నమాట. అంటే ప్రతి ఒక్కరి జీవితానికి కనెక్ట్ అయిన ముడిపడిన ఈ వెబ్ సిరీస్లో తండ్రి టీచరు, అలాగే వాళ్ళ పిల్లలు మార్క్ లిస్ట్ మీద సంతకాలు చేసేటప్పుడు ఉన్న సీన్ కానీ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ సీన్ అనమాట. అలాగే తండ్రి తన కూతురి యొక్క మెచ్యూర్ ఫంక్షన్ అయినప్పుడు, తన కూతురు మెచ్యూర్ అయినప్పుడు తన పడే ఒక బాధ్యతమైన తండ్రి ఏ రకంగా చెయ్యాలో ప్రతి ఒక్కడికి కనెక్ట్ అయ్యేలాగా చూపించిన అద్భుతమైన ఒక మిడిల్ క్లాస్ బయోపిక్ అనమాట. అలాగే తల్లి వాసికి చేసిన నటన ఎక్స్ట్రాడినరీ అనమాట. ఆ వాసికి చేసిన నటన తన కూతుర్ని, ఎదుగుతున్న కూతుర్ని ఎంత బాధ్యతాయుతంగా చూపించుకోవాలి, ఎంత బాధ్యతగా తీసుకోవాలి, అంటే తన ఫ్రెండ్ సహాయం లేదే బయటకు కూడా పంపకుండా అంత బాధ్యతాయుతంగా పెంచుతున్న తల్లి వాసికి క్యారెక్టర్ చాలా హైలైటెడ్ అనమాట. అలాగే అందులో ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ లాస్ట్ బొడ్డోడు చేసే యాక్టింగ్ వండర్ఫుల్ యాక్టింగ్ అనమాట. అంత స్పాంటేనియస్ కామెడీ. అంటే మనం ఎవరైనా మన చిన్నప్పుడు 90s టైంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మన చిన్నప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తే బాగుండు, మన చుట్టాలు వస్తే బాగుండు అనుకోవడం. ఎందుకని? వాళ్ళ చుట్టాలు వస్తే సాయంత్రం రేపో 2 రోజులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొచ్చి తినుబండాల కోసం మనం వెయిట్ చేసేవాళ్ళం. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయే ముందు మన చేతికి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారని ఒక కాంక్ష ఉండేది మనకి. ఆ కాంక్షని ఆ డైరెక్టర్ ఆదిత్య చాలా ఎక్సలెంట్గా ఇందులో ప్రజెంట్ చేశాడండి. ఆ బొడ్డోడి చేత వండర్ఫుల్ అన్నమాట. ఒక స్పాంటేనియస్, మనకు తెలియకుండానే ఆ ప్రపంచంలోకి, ఆ లోకంలోకి వెళ్ళిపోతుంటాం. అలాగే ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద కానీ సంతకాలు పెట్టేటప్పుడు తన తండ్రి తిట్టే తిట్లు కానీ ఎక్సలెంట్ అనమాట. ఇలాగా ప్రతి చోట కూడా ఒక సామాన్యమైన జీవితానికి, సామాన్యమైన మనుషులకి కనెక్ట్ అయిపోయి ఉండడం వల్ల ఈ #90 వెబ్ సిరీస్ అనేది 6 ఎపిసోడ్లు కూడా వండర్ఫుల్గా ఉంది. అందులో ఈ మధ్యనే రిలీజ్ చేసిన సాంగ్ కూడా ఎక్సలెంట్ అనమాట. ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఈ మధ్యకాలంలో నాకు నచ్చిన అద్భుతమైన వెబ్ సిరీస్. అసలు శివాజీ గారికి ఎప్పుడు కూడా నంది అవార్డు అనేది వచ్చిందో రాలేదో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన మంత్ర సినిమాలో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దాని తర్వాత మిస్ అన్న సినిమాలో భూమికకు వచ్చింది, కానీ శివాజీకి రాలేదనేది నా అనుమానం. పెద్దగా తెలియదు నాకు. కానీ అసలు అటువంటి గొప్ప నటుడికి ఎందుకని అవార్డు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇందులో ఈ 90s మిడిల్ క్లాస్ బయోపిక్లో శివాజీ చేసిన నటన ఎక్సలెంట్ అనమాట. వండర్ఫుల్ యాక్టింగ్. ఏమి చేశాడండి, అద్భుతమైన యాక్టింగ్ చేశాడు అతను. అందు గురించి అలాగే అసలు ఇందులో ఏమున్నాయి, అసలు మనకు రైటింగ్ ఫార్మేట్కి వచ్చేటప్పటికి అసలు ఇందులో ఏమున్నాయని మనం తెలుసుకుంటే, శిల్పాలు అనేది 11 శిల్పాలు ఉంటాయి. ఆ 11 శిల్పాల్లో కథా శిల్పం, పాత్ర చిత్రాల శిల్పం, సంఘటనా శిల్పం, సంఘర్షణ శిల్పం, సంభాషణ శిల్పం, సన్నివేశ శిల్పం, అభినయ శిల్పం, ప్రతీకాత్మక శిల్పం, నేపథ్య శిల్పం, నామకరణ శిల్పం, శీర్షిక శిల్పం, ఇలాగ చెప్పుకుంటూ పోతే 11 శిల్పాలు ఉంటాయి మనకి. ఈ 11 శిల్పాలు కూడా ప్రతి ఈ వెబ్ సిరీస్కి ఆ శిల్పాలన్నీ కూడాను కనెక్ట్ అయినమాట. ఈ మధ్యకాలంలో ఇటువంటి సినిమా కానీ, అంటే ఒక శిల్పాలకి సంబంధించి 11 శిల్పాలకు సంబంధించి వెబ్ సిరీస్ కానీ, 11 శిల్పాలకు సంబంధించి ఒక సినిమా కానీ ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడూ చూడలేదు. లాస్ట్ టైం ఒక బలగం అనే సినిమా చూశాను. ఆ బలగం తర్వాత శిల్పాలకి అనుగుణంగా ఉన్న సినిమా ఏది అంటే ఈ వెబ్ సిరీస్ 90s వెబ్ సిరీస్ అనమాట. అంటే ఇందులో కథ ఉంది, సంఘటన ఉంది, సంఘర్షణ ఉంది, సంభాషణలు ఉన్నాయి, అభినయాలు ఉన్నాయి, నేపథ్యం ఉంది, నామకరణ శిల్పం ఉంది, ప్రతీకాత్మక శిల్పం ఉంది, సన్నివేశ శిల్పం ఉంది. అన్ని శిల్పాలు ఇమిడి ఇందులో ఉన్న ఈ #90s ఈ మధ్యకాలంలో ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న ఒక మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది అద్భుతమైన వెబ్ సిరీస్. ఇది ప్రతి ఒక్కరు కూడా చూడండి, చూడకపోతే కూడా చూడండి. చూసి ఒక 90s లోకంలోకి మళ్ళీ వెళ్ళి ఒకసారి మీ యొక్క పాత యొక్క జీవితాన్ని, అంటే యాంత్రిక జీవన విధానాన్ని వదిలేసి ఒక్కసారి ఒక అరగంట సేపు దాన్ని కేటాయిస్తే వండర్ఫుల్ అనుభూతిని అనేది, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు గెయిన్ చేస్తారు. ఈ వెబ్ సిరీస్లో భయంకరమైన లొకేషన్స్ లేవు, భయంకరమైన సెట్టింగ్స్ లేవు, భయంకరమైన ట్విస్ట్లు లేవు, పేఎఫ్లు లేవు, అద్భుతమైన కాస్ట్యూమ్స్ లేవు. ఏమీ లేకుండానే ఒక అద్భుతమైన జీవిత కథని, అంటే ప్రతి మానవుడికి, భారతదేశంలో ఉన్న ప్రతి మానవుడు, అంటే
ఒక మిడిల్ క్లాస్లో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడాను హార్ట్ టచ్ అయ్యే వెబ్ సిరీస్ ఇదనమాట. ఈ వెబ్ సిరీస్ అంటే ఒక వ్యాపారవేత్త చెప్పిన మాట ఏంటంటే, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ మిడిల్ క్లాస్ నమ్ముకుంటే బిజినెస్ ఆటోమేటిక్గా హై లెవెల్లో పెరుగుతుంది అనేది బిజినెస్ మ్యాన్ మ్యాటర్. అంటే ప్రతి ఒక్కరి జీవితానికి ఈ మిడిల్ క్లాస్ అనేది ఒక ఆయుధం అనమాట, ఒక వెపన్ వీళ్ళకి. అందు గురించి ఈ వెబ్ సిరీస్ అంత హైలైటెడ్గా స్ట్రీమింగ్ అవుతుంది. చూడండి, నేను ఇప్పుడే చూసాను, మీరు కూడా ఇప్పుడే చూడండి. అటువంటి వెబ్ సిరీస్ని ఈటీవీ విన్లో ప్రసారం అవుతుంది. 99 రూపాయలకి నెలకి చందా ఉంది, అలాగే 365 రూపాయలకి సంవత్సరం చందా ఉంది. నేను ఇప్పుడే చూసాను, మీరు కూడా ఇప్పుడే చూడండి. ప్రతి ఒక్కరి జీవితానికి అన్వయించుకున్న అద్భుతమైన కథ ఇది. చూడండి, ఆస్వాదించండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. తోటా సినిమా ఛానల్. థ్యాంక్ యూ.